Okay, Nana. Now we are going to discuss about the difference between real image and virtual image. మనము కాన్వెక్స్ మిర్రర్ కి, కాన్కేవ్ మిర్రర్ కి, ప్లేన్ మిర్రర్ కి రే డయాగ్రామ్స్ గీసినాం, ఇమేజెస్ ని అబ్టైన్ చేసినాం. ఫామ్ అయినటువంటి ఇమేజ్ క్యారెక్టర్స్ గురించి చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో రియల్ ఇమేజ్ అన్నాం, కొన్ని సందర్భాలలో వర్చువల్ ఇమేజ్ అన్నాం. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ యాక్చువల్లీ? ఎలా మనము వాటిని డిఫరెన్షియేట్ చేస్తాం అనేటువంటిది కనుక చూసుకుంటే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 marks. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో ఆస్క్డ్ ఫర్ 4 marks. నానా కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రియల్ ఇమేజ్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ ఎ స్క్రీన్. అంటే రియల్ ఇమేజ్ అనేటువంటిది ఒక స్క్రీన్ పైన మనం క్యాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు థియేటర్లో మూవీ చూసినారా ఎప్పుడన్నా? థియేటర్లో మూవీ చూసాం సార్. ముందట ఏముంటుంది అన్న, పెద్ద స్క్రీన్ ఉంటది కదా. ఆ స్క్రీన్ పైన మనకు ఇక యాక్టర్స్ అందరూ మూవ్ అయింది, ఆ యాక్టింగ్ చేసింది అంతా కనపడుతుంది. యాక్చువల్ గా జరిగేటువంటిది ఏంటిదంటే, మనము హాల్లో కూర్చున్నాక వెనక సైడ్ నుండి ఒక ప్రొజెక్టర్ ఉంటది. దాన్ని మీరు అబ్జర్వేషన్ ఎప్పుడైనా ఆ థియేటర్ లో వెనక వైపు ఒక ప్రొజెక్టర్ ఉంటది. ఆ ప్రొజెక్టర్ నుండి ఫోకస్ అయ్యి స్క్రీన్ పైన మనకు ఈ విజువల్స్ అన్ని కనపడతాయి. సో ఆ స్క్రీన్ పైన కనపడేదాన్ని మనం ఇమేజ్ అంటాం. అది నిజమైన యాక్టర్ అక్కడ ఉండడు, ఆ యాక్టర్ యొక్క ఇమేజ్ కనపడుతుంటది అక్కడ. సో అలా స్క్రీన్ పైన కనపడేటువంటి ఇమేజ్ ను మనం రియల్ ఇమేజ్ అని అంటాం. అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్, వాట్ ఈస్ వర్చువల్ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి ఆబ్టైన్డ్ ఆన్ ఎ స్క్రీన్. వర్చువల్ ఇమేజ్ అనేటువంటిది స్క్రీన్ పైన కనపడదు మనకు. మరి ఎక్కడ కనపడుతుంది సార్ మరి వర్చువల్ ఇమేజ్ అంటే? మిర్రర్లనే కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది నాన్న? మిర్రర్లనే కనపడుతుంది వర్చువల్ ఇమేజ్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు పొద్దుగాల స్కూల్కి వచ్చే ముందు రెడీ అవుతాం కదా. వచ్చే ముందు మనం అద్దం ముందు నిలబడి చూసుకొని వస్తాం కదా, నీట్ గా ఉన్నానా లేదా అనేటువంటి చెక్ చేసుకుంటాం. మనం ఇంట్లో ఉండేటువంటి మిర్రర్ ముందు మనం నిలబడ్డప్పుడు మన యొక్క ఇమేజ్ మిర్రర్ లో కనపడుతుంది. బయట ఎక్కడైనా స్క్రీన్ పెడితే దొరుకుతుంది ఆ ఇమేజ్? సో అట్లా మిర్రర్ లో మాత్రమే కనిపించి స్క్రీన్ పైన పట్టుకోలేనటువంటి ఇమేజెస్ ని మనం వర్చువల్ ఇమేజెస్ అని అంటాం. క్లియర్? yes sir. ఓకే, now what is the second one? Real image formed at the position where the light rays meet actually. రియల్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందట బిడ్డ అంటే, ఎక్కడైతే లైట్ రేస్ అనేటువంటివి యాక్చువల్ గా మీట్ అవుతాయో అక్కడ మనకు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక 2 లైట్ రేస్ కనపడతాయి ఎల్లో కలర్ లో. ఈ విధంగా ఒక లైట్ రే వచ్చింది, ఈ విధంగా ఒక లైట్ రే వచ్చింది. ఈ 2 లైట్ రేస్ వచ్చేసి ఇక్కడ ఒక మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినాయి, పడ్డాయి. అవి రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యి ఎలా, ఒక లైట్ రే ఇలా వస్తుంది, ఒక లైట్ రే ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ 2 లైట్ రేస్ ఇగో ఈ పాయింట్ దగ్గర యాక్చువల్ గా మీట్ అయినాయి కదా, ఇగో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ రియల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ అనేటువంటిది లైట్ రేస్ యొక్క యాక్చువల్ మీట్ వల్ల ఫామ్ అవుతుంది అని అర్థం. అంటే ఇలా. ఓకే, ఇంకొక కేసు చూడండి. ఈ కేసు చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ నుండి ఇలా ఒక ఇన్సిడెంట్ రే వచ్చింది, ఇలా ఇంకొక ఇన్సిడెంట్ రే వచ్చింది. 2 ఇన్సిడెంట్ రేస్ వచ్చినాయి.
ఈ రెండు ఇన్సిడెంట్ రేస్ ఈ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ కావడానికి రూల్స్ మనకు తెలుసు. ఆ రూల్స్ ప్రకారంగా రిఫ్లెక్ట్ అయ్యి పైనుంచి వచ్చేటువంటి రిఫ్లెక్టెడ్ రే ఇలా, కింది నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్టెడ్ రే ఇలా, ఈ రెండు వచ్చి ఆ రెండు ఇక్కడ మీట్ అయినాయి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇంటర్సెక్ట్. ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. ఇవి యాక్చువల్ గా ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎట్లా ఇమేజ్ ఫామ్ అవుతుంది? అలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఇలా ఫామ్ అయింది. ఈ ఇమేజ్ రెండు లైట్ రేస్ యొక్క యాక్చువల్ మీటింగ్ వల్ల ఫామ్ అయింది కాబట్టి దిస్ ఇమేజ్ ఈజ్ ఎ రియల్ ఇమేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ కూడా చూడండి. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ దెర్ ఆర్ టూ ఇన్సిడెంట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ఇన్సిడెంటింగ్ ఆన్ ఏ spherical mirror which is a concave mirror, and these light rays should undergo reflection. ఈ రెండు రిఫ్లెక్షన్ కి అండర్గో అవుతాయి. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రే అనేటువంటిది ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా ఉన్నది కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది బేటా? ఫోకస్ నుంచి పోతుంది. ఇదేమో ఫోకస్ నుంచి వచ్చింది కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యి ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా పోతుంది. ఈ రూల్స్ మనకు తెలుసు. సో దాని ప్రకారంగా ఫస్ట్ లైట్ రే సెకండ్ లైట్ రే ఈ విధంగా రిఫ్లెక్ట్ అయ్యి ఆ రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి. యాక్చువల్ గా మీట్ అవుతున్నాయి కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ రియల్ ఇమేజ్. అలాగే వర్చువల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద పొజిషన్ వేర్ ద ఎక్స్టెండెడ్ రేస్ మీట్. వర్చువల్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందట? అవి యాక్చువల్ గా మీట్ అయిన కాడ ఫామ్ కాదు. అంటే యాక్చువల్ గా మీట్ కాని సందర్భంలో వాటిని మనం ఎక్స్టెన్షన్ చేస్తాం రివర్స్ డైరెక్షన్ లోపల. ఆ ఎక్స్టెన్షన్ చేసినటువంటి రేస్ మీట్ అయ్యేటువంటి పాయింట్ దగ్గర మనకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కేసు లోపల మనకు తెలుసు when the object is placed between F and P వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని మనకు తెలుసు. సో ఆ సందర్భం లోపల ఇక్కడ మనము ఇగో దిస్ ఇస్ వన్ లైట్ రే రిఫ్లెక్ట్ అయింది, సెకండ్ లైట్ రే ఇలా వెళ్ళి ఇలానే రిఫ్లెక్ట్ అయింది. సో అప్పుడు రిఫ్లెక్టెడ్ రేస్ రెండు కనుక అబ్జర్వ్ చేస్తే ఒకటేమో ఇలా వెళ్తుంది, ఇలా ఇంకొకటేమో ఇలా వెళ్తుంది. ఆ రెండు కూడా ఏంటివి నాన్న అంటే యాక్చువల్ గా మీట్ కానటువంటి రేస్ అవి. అప్పుడు మనం ఏం చేస్తాం నాన్న వాటిని అంటే ఇలా ఎక్స్టెన్షన్ చేస్తాం, వెనుకకి ఇలా ఎక్స్టెన్షన్ చేస్తాం. అప్పుడు ఈ ఎక్స్టెండెడ్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఫామ్ అవుతుంది వర్చువల్ ఇమేజ్ అనేటువంటిది. సో దిస్ ఈస్ హౌ ద వర్చువల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. మనకు తెలుసు when the object is placed between focus and pole concave mirror అనేటువంటిది మనకు వర్చువల్ ఇమేజ్ ను ఫామ్ చేస్తుంది అనేటువంటిది. సో ఈ రెండు రేసు ఎక్స్టెండెడ్ రేస్ మీట్ అయినటువంటి దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేం మిర్రర్ బేటా? కాన్వెక్స్ మిర్రర్. ఎస్, కాన్వెక్స్ మిర్రర్. ఇది కాన్కేవ్ సర్ఫేస్ అంత కోటింగ్ ఉన్నది కాబట్టి ఇది కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ముందు మనం ఒక ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్ రేస్ ఈ విధంగా ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్షన్ ఇట్లా రిఫ్లెక్షన్ అయినాయి. ఇదంతా ఒక రూల్ ప్రకారంగా రిఫ్లెక్షన్ అవుతుంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైనా కలుసుకుంటాయా? మీట్ అయితాయా? కానప్పుడు మనం ఏం చేయాలి? ఇలా వెనకకి ఎక్స్టెండ్ చేయాలి రెండింటిని. అప్పుడు ఆ రెండు ఎక్స్టెండెడ్ రేస్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ వర్చువల్ ఇమేజ్. సో లైట్ రేస్ డైరెక్ట్ ఇంటర్సెక్షన్ కావడం వల్ల, డైరెక్ట్ మీట్ కావడం వల్ల రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ లోపల ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మీట్ అయినటువంటి పొజిషన్ దగ్గర వర్చువల్ ఇమేజ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ లోపల కూడా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఇట్లొక లైట్ రే ఇన్సిడెంట్ అయింది, ఇట్లొక లైట్ రే ఇన్సిడెంట్ అయింది. అవి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారంగా ఇలా రిఫ్లెక్ట్ అయినాయి. అదేవిధంగా ఈ పాయింట్ నుండి కూడా ఈ రెండు ఇన్సిడెంట్ రేస్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారంగా ఇలా ఒకటి రిఫ్లెక్ట్ అయినాయి. ఓకే, సో ఈ ఎల్లో కలర్ అన్ని ఇన్సిడెంట్ రేస్, ఆరెంజ్ కలర్ అన్ని రిఫ్లెక్టెడ్ రేస్. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైనా మీట్ అవుతున్నాయి? ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ అబ్జర్వ్ చేయండి, అవి మీట్ అవ్వట్లేదు. అదే విధంగా ఈ రెండింటి యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ కూడా మీట్ అవ్వట్లేదు. కానీ వాటినన్నిటిని ఈ విధంగా మనం వెనుకకి ఎక్స్టెన్షన్ చేస్తే అవి అక్కడ అలా మీట్ అవుతున్నాయి. ఆ మీటింగ్ పొజిషన్ దగ్గర మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ ఇమేజ్ కూడా వర్చువల్ ఇమేజ్ అని చెప్పబడుతుంది. సో సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన ముచ్చట ఏంటిందని అంటే లైట్ రేస్ డైరెక్ట్ మీట్ అయితే
రియల్ ఇమేజ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లోపల బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోపల మీట్ అయితే అప్పుడు వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద స్టోరీ. ఓకేనా? అండ్ వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్? రియల్ ఇమేజ్ ఈస్ జనరల్లీ ఇన్వర్టెడ్. రియల్ ఇమేజ్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా ఇన్వర్టెడ్ గానే ఉంటది, అంటే తలక్రిందులుగానే ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉన్నది, ఇది ఎరెక్టెడ్ ఆబ్జెక్ట్, ఇట్లా నిట్ట నిలుగున్నటువంటి ఆబ్జెక్ట్. దీని ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది చూడండి, ఎట్లా ఫామ్ అయిందిరా? ఇన్వర్టెడ్. ఎస్, రియల్ ఇమేజ్ మోస్ట్లీ ఇన్వర్టెడ్ గానే ఉంటది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కూడా చూడండి, రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఉంటది. సో రియల్ ఇమేజ్ ఎప్పుడైనా కూడా ఇన్వర్టెడ్ గా ఉంటది, వెరాస్ ద వర్చువల్ ఇమేజ్ ఈస్ ఎరెక్టెడ్. వర్చువల్ ఇమేజ్ మాత్రం ఎట్లా ఫామ్ అవుతుంది? ఎరెక్టెడ్ గా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నది, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇలా ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఎట్లా ఉన్నదో ఇమేజ్ కూడా అదే ఓరియంటేషన్ లోపల ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ ఇమేజ్ ను మనం ఎరెక్టెడ్ ఇమేజ్ అని అంటాము. సో ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ ఈ సిచ్యువేషన్ లోపల ఎరెక్టెడ్ ఇమేజ్ ను ఫామ్ చేసింది. అట్లనే కాన్వెక్స్ మిర్రర్ కూడా చూడండి, ఏ రకమైన ఇమేజ్ నానా ఇది? ఎరెక్టెడా ఇన్వర్టెడా? ఎగ్జాక్ట్లీ, ఎరెక్టెడ్ ఇమేజ్. సో ఎరెక్టెడ్ ఇమేజ్లన్నీ వర్చువల్ ఇమేజ్లే. ఓకే, ఇప్పుడు ఈ ప్లేన్ మిర్రర్ కూడా ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ చేసిందా, ఇన్వర్టెడ్ ఇమేజ్ నానా? ఎరెక్టెడ్ ఇమేజ్ ను ఫామ్ చేసింది కాబట్టి ఇది కూడా వర్చువల్ ఇమేజ్ అని చెప్తాము. సో వర్చువల్ ఇమేజ్ is erected whereas the real image is inverted. And the fourth point is it is formed in front of the mirror. రియల్ ఇమేజ్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా మిర్రర్ కు ముందే ఫామ్ అవుతుంది. మిర్రర్ కు ముందే ఫామ్ అంటే చూడండి, ఇగో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది మిర్రర్ ముందున్నది. మిర్రర్ యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కు ఎదురుగా ఉంటే దాన్ని ముందు అంటాం. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కు వెనుక అంటే కోటింగ్ చేసిన వైపు ఉంటే బిహైండ్ అంటాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మిర్రర్ కు ముందే ఉన్నది కాబట్టి ఇన్ ఫ్రంట్ అంటాం. దీని ఇమేజ్ ఎట్ ఫామ్ అయింది? ఇన్ ఫ్రంట్ ఫామ్ అయిందా, బిహైండ్ ఫామ్ అయిందా? ఇన్ ఫ్రంట్. బిహైండ్ అంటే ఎటు ఫామ్ కావాలి? ఈ కోటింగ్ సైడ్ ఫామ్ అయితే బిహైండ్, కానీ మిర్రర్ సైడే ఫామ్ అయింది కాబట్టి ఇది ఇన్ ఫ్రంట్ అని చెప్పాలి. ఈ సిచ్యువేషన్ లో కూడా ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంటే ఉన్నది, ఇమేజ్ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రరే ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందట? బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుందట. సో బిహైండ్ ద మిర్రర్ అంటే ఎలా? ఇగో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లా ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ ఏమో మిర్రర్ కు ముందున్నది, ఇమేజ్ ఏమో మిర్రర్ వెనుక ఫామ్ అయింది కాబట్టి బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయిందని చెప్తాము. ఓకే, అండ్ లుక్ ఇస్ ది సిచ్యువేషన్. ఈ కాన్వెక్స్ మిర్రర్ కూడా ఇమేజ్ ను బిహైండ్ ఫామ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఏమో ముందు ఉంటది, ఇమేజ్ ఏమో మిర్రర్ వెనకాల ఫామ్ అవుతుంది. అట్లనే ప్లేన్ మిర్రర్ కూడా ఆబ్జెక్ట్ ఏమో ఇప్పుడు మిర్రర్ కు ముందు, ఇది మిర్రర్, ఈ లైన్ మిర్రర్ బిడ్డ, ఈ మిర్రర్ కు ముందుంది ఆబ్జెక్ట్, ఇమేజ్ మాత్రం ఎక్కడ ఫామ్ అయింది నానా? వెనకాల ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ అనేటువంటిది మిర్రర్ కు ముందు ఉంటది, ఇమేజ్ అనేటువంటిది మిర్రర్ కు వెనకాల ఉంటది. ఇది వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయ్యే పద్ధతి. ఓకేనా? ఓకే సార్. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని డ్రాయింగ్ నోట్స్ లో రాయండి. రైట్, నౌ అనదర్ డిఫరెన్స్ ఏంటిది బిడ్డ? ఇది కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఎస్, కాన్కేవ్ మిర్రర్ కి కాన్వెక్స్ మిర్రర్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటివి? ఇది కూడా 2 మార్క్స్, సమ్ టైమ్స్ 4 మార్క్స్ లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది నాన్న. ఒకవేళ అట్లా అడగకపోయినా ఇందులో నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లనైనా కూడా కవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్? ఒక్కొక్కటి చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? కాన్కేవ్ మిర్రర్ లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఎ కర్వ్డ్ ఇన్వర్డ్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది లోపలికి ఇట్లా వంచబడి ఉంటది, బయటి వైపుకు రిఫ్లెక్టింగ్ ఉండదు, లోపలి వైపుకు. అంటే ఇది చెప్పినా కదా, బల్జ్డ్ ఇన్ బల్జ్డ్ అవుట్ అని. ఇది బల్జ్డ్ ఇన్, ఇన్వర్డ్ అంటే. సో ఇలా చూడండి, ఇప్పుడు ఈ మిర్రర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇగో ఇది కర్వ్,
ఈ కర్వ్ యొక్క బయటి వైపు మొత్తం కోటింగ్ ఉంటది, లోపల వైపుకు మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఇలా లోపల వైపుకు మిర్రర్ లాగా పనిచేసేటువంటి దాన్ని మనం కాన్కేవ్ మిర్రర్ అంటాము. మరి బయట వైపు ఏంటి సార్ అంటే బయట వైపు కోటింగ్ ఉంటుంది, రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఉంటుంది, లోపల వైపు మాత్రం రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ లాగా పనిచేస్తుంది. సో ఇన్వర్డ్ బెండింగ్ ఉంటుంది, ఐ మీన్ ఇన్వర్డ్ కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఒక మిర్రర్ కు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈ విధంగా ఇన్వర్డ్ కర్వ్ ను కలిగి ఉంటే దాన్ని మనం కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఐ మీన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్వర్డ్ కర్వింగ్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్ కి ఎట్లుంటది, అవుట్వర్డ్ ఉంటది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కర్వ్డ్ అవుట్వర్డ్. సింపుల్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉల్టా. ఇంతకు ముందు ఇలా లోపల వైపుకు మిర్రర్ ఉండే, బయటి వైపుకు కోటింగ్ ఉండే, ఇప్పుడు ఉల్టా లోపల వైపుకు కోటింగ్, బయటి వైపుకు మిర్రర్ లాగా పనిచేస్తుంది. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ అవుట్వర్డ్. బయటి వైపుకు కర్వ్ అయినటువంటి సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే దాన్ని మనము కాన్వెక్స్ మిర్రర్ అని అంటాము. అర్థమైందా? లెట్ us take the second point. It is a converging mirror. Converging mirror. Concave mirror is a converging mirror. What does the word converge mean? ఒకటి కన్నా ఎక్కువ లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర కలిస్తే దట్ ఈస్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ లేదా కన్వర్జింగ్ లైట్ రేస్ అని అంటాము. సో కాన్కేవ్ మిర్రర్ లైట్ రేస్ ను అలా కన్వర్జ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. ఎలానో చూడండి. ఇప్పుడు ఇక్కడ రెండు ఇన్సిడెంట్ రేస్ ఉన్నాయి ఈ విధంగా. ఆ రెండు ఇన్సిడెంట్ రేసు ఈ కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రేస్ ఏమైతానే చూడండి, ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాను, ఈ పాయింట్ దగ్గర కలుస్తాను. సో ఒక పాయింట్ దగ్గర కలిస్తే వాటిని కన్వర్జింగ్ రేస్ అంటాం. సో కాన్కేవ్ మిర్రర్ అనేటువంటిది లైట్ రేస్ ని కన్వర్జ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కన్వర్జింగ్ మిర్రర్ అని చెప్తాము. ఇంకా దీనికి ప్యారలల్ ఇంకా 2-3 రేస్ గీసినా అవి కూడా అదే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. అండ్ వెరాస్ కాన్వెక్స్ మిర్రర్ ఇట్ ఈస్ ఎ డైవర్జింగ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఏం మిర్రర్ అంటున్నానా? ఇప్పుడు దాకా కాన్కేవ్ మిర్రర్ అన్ని రేస్ ను ఒక దగ్గరికి ఎట్లా తీసుకొచ్చిందో కాన్వెక్స్ మిర్రర్ అన్ని రేస్ ని ఇట్లా దూరం తీసుకుపోతుంది, డైవర్జ్ చేస్తుంది. సో లెట్ us see. సో ఇది కాన్వెక్స్ మిర్రర్, దానిపైన రెండు ప్యారలల్ లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయినాయి. ఇవి రెండు ఇన్సిడెంట్ రేస్, ఒకటేమో పైన ఒకటేమో కింద ఇన్సిడెంట్ అయింది కాన్వెక్స్ మిర్రర్ పైన. సో ఆ కాన్వెక్స్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినటువంటి ఆ లైట్ రేస్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అయితే చూడండి. ఫస్ట్ వన్ అలా రిఫ్లెక్ట్ అవుతుంది, సెకండ్ వన్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు కలుస్తాయా? కలవవు అంటే డైవర్జ్ అయినాయి అని అర్థం. మరి డైవర్జ్ ఎక్కడి నుంచి అయినాయి అంటే ఇవి ఇక్కడ నుంచి డైవర్జ్ అయినాయి. ఈ పాయింట్ నుంచి ఇటొకటి ఇటొకటి ఈ విధంగా వెళ్ళిపోయింది కాబట్టి ఈ రెండు రేస్ ను మనం డైవర్జింగ్ రేస్ అంటాం. దేని వల్ల డైవర్జింగ్ జరిగింది నానా అంటే ఈ కాన్వెక్స్ మిర్రర్ వల్ల. అందుకే కాన్వెక్స్ మిర్రర్ ఇస్ ఏ డైవర్జింగ్ మిర్రర్ అని కంక్లూడ్ చేస్తాము. అర్థమైతానే నానా? yes sir. ఓకే, థర్డ్ పాయింట్. ఇట్ కెన్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్. కాన్కేవ్ మిర్రర్ వల్ల రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. ఇట్ కెన్ ఫార్మ్ బోత్ ద ఇమేజెస్. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని మనకు తెలుసు. ఓకే, సో ఇలా ప్యారలల్ రేసు అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది నానా? ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. ఎఫ్ దగ్గర ఫామ్ అయినప్పుడు అది డైరెక్ట్ ఇంటర్సెక్షన్ వల్ల జరిగింది కాబట్టి రియల్ ఇమేజ్. అట్లనే ఈ సిచ్యువేషన్ లో కూడా చూడండి రియల్ ఇమేజ్. అట్లనే ఈ సిచ్యువేషన్ లో కూడా చూడండి రియల్ ఇమేజ్ ఫామ్. డైరెక్ట్ ఇంటర్సెక్షన్ వల్ల రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ రియల్ ఇమేజ్ అనేటువంటిది ఫామ్ అయింది. అండ్ ఈ సిచ్యువేషన్ లో మాత్రము ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది, దట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ ఇమేజ్లను ఫామ్ చేసింది, అట్లనే వర్చువల్ ఇమేజ్లను కూడా ఫామ్ చేసింది. వేరాస్ కాన్వెక్స్ మిర్రర్ కెన్ ఫామ్ ఓన్లీ వర్చువల్ ఇమేజెస్. నువ్వు ఆబ్జెక్ట్ ఎక్కడన్నా పెట్టు కాన్వెక్స్ మిర్రర్ ముందు, ఇమేజ్ మాత్రం మిర్రర్ లోపలనే బిహైండ్ ద మిర్రరే ఫామ్ అవుతుంది. అది డిమినిష్డ్ వర్చువల్ అని మనం 5-6 సిచ్యువేషన్లలో చూసుకున్నాము. సో ఇట్ ఈస్ ఓన్లీ ఏ వర్చువల్ ఇమేజ్.
ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనకు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది, వర్చువల్ గా ఫామ్ అవుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఉన్నదంటే అది వర్చువల్ ఇమేజ్ అని చెప్పినాం. సో కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్ వర్చువల్ ఇమేజ్, whereas concave mirror can form both virtual and real images. And the next point is, it is used as headlights, solar cookers, dental treatment, etc. ఇంకా చాలా చూడండి. ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్ లోపల డెంటల్ డాక్టర్ వాడతాడు. సోలార్ కుక్కర్లల్లా ఇది బర్నింగ్ మిర్రర్ అంటాం. ఇక్కడ సోలార్ కుక్కర్ ఉంది. వెహికల్స్ యొక్క హెడ్ లైట్, టార్చ్ లైట్ యొక్క మిర్రర్, ఇవన్నీ కూడా కాన్కేవ్ మిర్రర్లే. ఓకేనా? యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నానా. అది కూడా 2 మార్క్స్ అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటది. కాన్కేవ్ మిర్రర్ అంటేనేమో హెడ్ లైట్స్ లో, డెంటల్ డాక్టర్స్, సోలార్ కుక్కర్స్, టార్చ్ లైట్స్ లలో వాడతాము కాన్కేవ్ మిర్రర్ ని. వెరాస్ కాన్వెక్స్ మిర్రర్ is used as rear view mirrors, corner mirrors, etc. వీటిని ఎక్కడ వాడతామట? వెహికల్స్ లోపల రేర్ వ్యూ మిర్రర్స్ లలో వాడతాము. అట్నే కార్నర్స్ దగ్గర, పెద్ద పెద్ద టర్నింగ్స్ దగ్గర పెడతారు కొన్ని మిర్రర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే హైవేల మీద, అక్కడ కూడా మనం కాన్వెక్స్ మిర్రర్ ను వాడతాం. ఇలా ఇదేమో వెహికల్ యొక్క రేర్ వ్యూ మిర్రర్, వెనకాల ఏమొస్తానే కనపడుతుంది. ఈ కార్నర్ లోపల మనం ఇట్లకెళ్ళి పోతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ మనకు కనిపించాడు, అటు టర్నింగ్ అటువైపు ఉన్నటువంటి పర్సన్ మనకు కనిపించాడు. అది కనిపించాలంటే ఈ కార్నర్ మీద ఇట్లాంటి మిర్రర్ పెట్టాలి. అది కాన్వెక్స్ మిర్రరే. అట్లాంటి మిర్రర్ పెడితే ఆ టర్నింగ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా మనకు ముందే కనపడతారు. దానివల్ల టర్నింగ్ రోడ్స్ దగ్గర యాక్సిడెంట్స్ ని మనము అవాయిడ్ చేయవచ్చు. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఓకే. ఈ 2 డిఫరెన్సెస్ మీరు ఏం చేయండి అంటే రేపు నోట్స్ లో రాయండి.